మీరు ఈ మధ్యనే చూశారు, కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ ఇప్పటికీ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చాలా పాపులర్గా ఆ ఛానల్ పేరు నేను చెప్పను, కానీ మార్నింగ్ షో చాలా పాపులర్గా జరుగుతున్నటువంటి ఒక ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని బెదిరించారు. ప్రజలందరికీ తెలుసు, ఆ నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు మార్నింగ్ షోలో అదృశ్యమైపోయారు. ఎందుకు అదృశ్యమైపోయారు అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు బెదిరించారట ఆ ఛానల్ని. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడుతున్నారు, కాబట్టి ఆయన ముఖం ఆ ఛానల్లో కనబడ్డానికి వీలు లేదని హుకుం జారీ చేస్తే ఆయన అదృశ్యమైపోయారు. ఏం చేస్తారు పాపం ఛానల్స్ మాత్రం. ప్రభుత్వాలు తలుసుకుంటే పత్రికలు ఛానల్స్ మనుగడ సాగించలేవనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా, ముఖ్యమంత్రి గారు తనయుడు కూడా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఛానల్స్ మీద పత్రికల మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలంటున్నా. వ్యవస్థల్ని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారు అంటే ఆయన చాలా గొప్పవాడు, సీనియర్ నాయకుడు, ఆయన నీతి నిజాయితీ గలవాడు, విలువలు కలిగిన నాయకుడు అని పదే పదే చెబుతున్నటువంటి తెలుగుదేశం మిత్రులారా, దీనికి ఏమి సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతా ఉన్నా. సరే, సాక్షి పత్రిక మీద మీరు నిప్పులు జరుగుతూ ఉన్నారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పత్రిక ప్రారంభించబడింది కాబట్టి మీరు నిప్పులు జరుగుతూ ఉన్నారు. మరి న్యూట్రల్గా ఉన్నటువంటి పత్రికల మీద, న్యూట్రల్గా ఉన్న ఛానల్స్ మీద ఏ విధంగా నిప్పులు కక్కుతున్నారో ప్రపంచానికి అందరికీ తెలుసు. మేము వివరంగా చెబితే ఆ ఛానల్స్ కూడా భయపడతాయనేటువంటి భావనతో మేము ఉన్నాం. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రతిపక్షమే కాదు, ప్రజల పక్షాన ఉండి గొంతెత్తి అరిచేటటువంటి ఏ సంస్థనైనా ఏ వ్యవస్థనైనా నిర్వీర్యం చేస్తాను అనేటువంటి పద్ధతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారా లేదా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైనటువంటి, ఇంత విచ్చలవిడిగా దౌర్జన్యం చేసేటటువంటి పరిపాలన ఎప్పుడైనా జరిగిందా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా.